చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు ఊర్లో ఉన్న కప్పలన్నీ వచ్చాయి ఆ చెరువు చుట్టూ భజన చేస్తూ ఉంటాయి. నీకు మించిన చెరువు లేదు, నీ అంత గొప్ప చెరువు లేదు, నువ్వు అద్భుతమైన చెరువువి, ఆశ్చర్యకరమైన చెరువు అంటాయి. అప్పుడు చెరువు అనుకుంటుందట, అబ్బా నన్ను భజన చేస్తున్న ఈ కప్పలు ఎప్పుడు నాతోనే ఉంటాయని. ఎప్పుడో ఏదో ఒక రోజున ఎండలు రాక మానవు, వేసవ కాలమున చెరువు ఎండిపోక మానవు. చెరువు ఎప్పుడైతే నీరంతా ఇంకిపోతుందో తనలో ఉన్న నీరు కలవరపడుతుందట, నీరంతా కూడా ఎండిపోతుంది కదా. ఇప్పుడు ఏముంటుంది, పర్వాలేదు, నా స్నేహితులు నాతో ఉంటారు కదా, కప్పలు ఉంటాయి కదా. నీరు ఎండిపోతున్నప్పుడు ఒక కప్ప పక్క కప్పతో చెప్తుందట, వీడి వేస్ట్, వీడి జీవితం ఆరిపోయింది, వీడి ఇంకా సీన్ లేదు, వీడు పైకి రాడు, మనం పోదాం పదమని. కప్పలన్నీ చెరువులో నీళ్ళున్నప్పుడు వచ్చిన కప్పలు చెరువు ఎండిపోగానే చెరువుని విడిచిపెట్టి దూరంగా పారిపోతాయి. అలాంటి బంధాలు ఈ లోకంలో. అనేక బంధాలు డబ్బున్నప్పుడు నీ దగ్గరకు జరిగి వస్తాయి. అదే డబ్బు ఖాళీ అయిపోయిందనుకో నీ చేతుల్లో ఉన్న బంధాలన్నీ దూరంగా పారిపోతాయి. మనీ ఈజ్ ఎ బ్యాడ్ మాస్టర్ అండ్ గుడ్ సర్వెంట్. డబ్బుని డబ్బులాగా వాడుకుంటే అది నీకు సర్వెంట్గా నీకేం కావాలని చేసి పెడుతుంది. దాన్ని నువ్వు బాస్గా చేసావనుకో, బ్యాడ్ మాస్టర్ నీ బ్రతుకును బజారు చేస్తుంది, బ్రతుకు బస్ స్టాండ్ చేస్తుంది. నెవర్ అలౌ మనీ టు రూల్ ఓవర్ యు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 10వ వచనం వరకు. ధనవంతుల గుట్టకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతుంది. క్రీస్తు యేసు సిలువలో